ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. శ్రావణ శుక్రవారం ఏ విధంగా పూజ చేయాలి? సాధారణంగా చాలా మంది చేసేదేమిటి, వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే పూజ చేస్తారు. కానీ కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తారు. అయితే వ్రతం ఉండని లేకపోని అందరూ కూడా ప్రతి శుక్రవారం ఈ శ్రావణ మాసంలో పూజ చేయతగింటే. అయితే శుక్రవారం అమ్మవారికి ఏ విధంగా పూజించాలి? కేవలం శ్రావణ శుక్రవారమే కాదు, ఏ శుక్రవారమైనా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? మామూలుగా అయితే ప్రతి శుక్రవారం అందరికీ వీలు కాకపోవచ్చు. కానీ ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వచ్చినా 5 శుక్రవారాలు వచ్చినా కొంతమంది కలశాన్ని పెట్టి కలశం మీద మహాలక్ష్మిని, అంటే పసుపుతో మహాలక్ష్మిని తయారు చేసి ఆ పసుపుతో చేసినటువంటి మహాలక్ష్మికే పూజాధికాలు చేస్తారు, షోడశోపచార పూజలు చేస్తారు. అయితే అందరూ కలశం పెట్టేటువంటి అవకాశం లేకపోవచ్చు. లేకపోయినప్పటికీ ఆ తర్వాత కేవలం వరలక్ష్మి వ్రతం మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలని కూడా అందరూ పూజ చేయతగినవిగా చెప్తారు. అయితే మహాలక్ష్మికి ఏ విధంగా పూజ చేయాలి? అది వరలక్ష్మి వ్రతం రోజు కానీ, లేదా శ్రావణ శుక్రవారం కానీ, లేదా మరే శుక్రవారమైనా సరే ఏ విధంగా అమ్మవారికి ఇష్టం, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఎలాంటి పువ్వులతో పూజించాలి, ఎలాంటి స్తోత్రాలు చదవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మహాలక్ష్మికి ఈ శుక్రవారం రోజు పూజ చెయ్యాలి అంటే ఆవిడికి కమలాలు ఇష్టం. ఆవిడ పేరు కమల, కమలాలయ. ఆవిడ చేతిలో కమలం ఉంటుంది. ఆవిడ కమలాసన, ఆవిడ కమలంలో కూర్చుని ఉంటుంది. అందుకని కమలాలు అంటే ఆవిడికి చాలా ఇష్టం. కమలం అంటే తామర పువ్వు. తామర పువ్వులతో ఎవరు పూజించినా కూడా ఆవిడ సంపదల్ని చేకూరుస్తుంది అంటారు. అందుకని తామర పువ్వులు విశేషమైనటువంటిది మహాలక్ష్మి పూజకి. ఎవరు సహస్ర కమలాలతో పూజ చేస్తారో ఆవిడ అనుగ్రహానికి వాళ్ళు పాత్రలవుతారు. ఆ తరువాత సౌభాగ్యం కావాలి అనుకునేటువంటి స్త్రీలంతా కూడా జాజులు, మల్లెలు, సంపంగులతో అమ్మవారిని పూజిస్తే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత ఏర్పడుతుంది అంటారు. ఆ తర్వాత బిల్వాలతో పూజిస్తే, ఎందుకంటే ఆవిడ అరిచేతిలోనే పుట్టింది బిల్వ వృక్షం, ఆవిడ శివాత్మిక, అందుకని ఆవిడకి బిల్వాలతో కూడా పూజ చేయవచ్చు. ఆ తర్వాత పారిజాతాలు, సువాసన కలిగినటువంటి పువ్వులన్నిటితో కూడా మహాలక్ష్మిని పూజించవచ్చు అని చెప్తారు. ఆ తర్వాత అంటే ఎవరైనా కూడా, ముఖ్యంగా ఇక్కడ శ్రావణ మాసంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఇది చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి, అంటే చాతుర్మాస్యాల్లో వచ్చేటువంటి ఒక మాసం. చాతుర్మాస్యాల్లో ఎలాంటి నియమం ఉంది అంటే, ఏదైనా ఒక పూజ చేయాలంటే శివుడికి 1,00,000 పువ్వులతో పూజ చేసేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ 4 కానీ 5 శుక్రవారాలు కానీ, లేదా ఈ నెల మొత్తం కానీ మహాలక్ష్మిని ఏదైనా ఒక రకమైనటువంటి పూలతో 1,00,000 పూలతో పూజించవచ్చు. లేదా కొంతమందికి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక్కో రకమైనటువంటి పువ్వుతో 108 పువ్వులతో రోజు అర్చన చేసి అష్టోత్తరం చేయటం అనేటువంటి విశేషాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఏదైనా ఒక సువాసన కలిగినటువంటి ఒక పువ్వును, ఒకే రకం అంటే జాజి పూలు కానీ, మల్లెపూలు కానీ, చామంతులు కానీ, గులాబీలు కానీ, సంపంగులు కానీ, తామరలు కానీ, ఇలా రకరకాల పువ్వుల్లో ఏదో ఒక రకం పువ్వును తీసుకుని ఒక్కో శుక్రవారం ఒక్కో 108 పూలతో అమ్మవారికి అష్టోత్తర పూజ చేయడం అనేటువంటిది విశేషంగా చెప్తారు. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యాలంటే ఏ నైవేద్యాలు పెట్టాలి అనేటువంటి సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. అమ్మవారు క్షీర సముద్ర రాజతనయ, అంటే పాల సముద్రంలో ఆవిడ పుట్టింది. చంద్ర సహోదరి ఆవిడ, చంద్రుడికి సహోదరి ఆవిడ. అయితే ఆవిడికి పాలతో చేసినటువంటి పాయసం, పరమాన్నం, పాలకోవాలు, పాల ఉత్పత్తులు అవన్నీ కూడా ఆవిడికి ఇష్టమైనటువంటివిగా చెప్తారు. ఆ తర్వాత వరి పేలాలు ప్రత్యేకంగా అమ్మవారికి పెడతారు. అంతేకాదు శనగపప్పు, అంటే వేయించిన శనగపప్పు, మనకి పుట్నాలను దొరుకుతూ ఉంటుంది, అలాంటి పుట్నాల పప్పుని అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటారు. శనగపప్పుతో చేసినటువంటి పిండి వంటల్ని, భక్ష్యాల్ని, పూర్ణాల్ని కూడా చేసి లడ్డూల్ని అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటారు. అవి కూడా ఆవిడికి ప్రీతికరమైనటువంటివిగా చెప్తారు.
ఈ రోజు అంటే శుక్రవారాలు అందరికీ ఈ శనగపప్పును పంచాలి అనేటువంటి విషయం కూడా చెప్తూ ఉంటారు. ఈ విధంగా అమ్మవారికి నైవేద్యాలు చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి దీపం పెట్టడంలో కూడా ఒక ప్రత్యేకత. 5 ఒత్తులు కానీ లేదా 9 ఒత్తులు కానీ లేదా 16 ఒత్తులు కానీ వేసి, అంటే ఆ దారాలు కూడా ఒక్కో ఒత్తిలో 5 ఒత్తులు వేసినప్పుడు 5 వరుసల దారాలు ఉండాలి. లేదా 9 ఒత్తులతో అమ్మవారికి పెట్టినప్పుడు 9 వరుసలు ఉండాలి. 16 చేసినప్పుడు అదేవిధంగా 16 వరుసల దారం ఉండాలి. ఆ విధంగా ఒత్తుల్ని తీసుకుని ఆవు నెయ్యితో అమ్మవారికి దీపారాధన చేయాలి. ఈ దీపారాధనలో కూడా మట్టి ప్రమిదలో కానీ, ఇత్తడి ప్రమిదలో కానీ, వెండి ప్రమిదలో కానీ, బంగారు ప్రమిదలో కానీ దీపారాధన చేయవచ్చు. దేనిలో చేస్తే అంతటి విశేషం ఉంది అని చెప్తారు. ఆవు నెయ్యితో చేస్తే విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అంటారు. ఆ తర్వాత అమ్మవారికి హారతులు కూడా పంచహారతులు ఇస్తూ ఉంటారు. 5 రకాల హారతులు అమ్మవారికి ఇవ్వటం, ఆ తర్వాత నైవేద్యాలు పెట్టడం, సువాసిని స్త్రీలందరికీ కూడా పూజ చేయటం, తర్వాత రవికల గుడ్డలు కానీ, వాయినాలు కానీ, పండు తాంబూలం కానీ, పువ్వులు కానీ అందరికీ పంచడం, ఇలాంటి విశేషాలతో మహాలక్ష్మిని అర్చించాలి అంటారు. అయితే స్తోత్రాలు ఏం చెయ్యాలి అనేటువంటి సందేహం కూడా అందరికీ రావచ్చు. ఈ అమ్మవారికి స్తోత్రాలు మామూలుగా ఏమిటంటే అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చేయొచ్చు. అష్టోత్తరం విశేషమైనదిగా చెప్తారు. ఆ తర్వాత శ్రీ సూక్త పారాయణం, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరచిత స్రజాం అని మనం మామూలుగా ఏ దేవతకి, స్త్రీ దేవతకి పూజ చేసినా, అభిషేకం చేసినా ఏ శ్రీ సూక్తంతోనే మనం అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటాం. ఆ శ్రీ సూక్త పారాయణం చేయవచ్చు. అంతేకాకుండా లక్ష్మీ సూక్తం అనేటువంటిది మరొకటి ఉంది. ఆ లక్ష్మీ సూక్తంతో కూడా అమ్మవారిని పూజించవచ్చు. అంతేకాకుండా మనకి కనకధారా స్తోత్రం అనేటువంటిది ఆదిశంకరుల వారు చేసినటువంటిది, అంటే రచించినటువంటిది ఉంది. కనకధారా స్తోత్రంతో కూడా అమ్మవారిని పూజించటం వలన అందరికీ సంపదలు చేకూరుతాయి అంటారు. కనకధారా స్తోత్రాన్ని చదవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మనం లక్ష్మీ కవచాన్ని కూడా పారాయణం చేయటం వలన ఎంతో మేలు జరుగుతుంది అంటారు. ఇవేవీ లేవనుకోండి, అందరికీ ఇన్ని రకాలుగా పూజలు చేయటం వీలు కాలేదనుకోండి, కేవలం లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకునైనా, తోచినంతలో ఒక్క పువ్వు అయినా, సువాసన కలిగినటువంటి ఒక్క పువ్వు, అది వీలు కాలేదు, హృదయ పుష్పాన్ని అర్పించి ఆవిడకి మనస వాచ కర్మణ ఆవిడ్ని హృదయంలో నిలుపుకుని హృదయ పుష్పాన్ని ఆవిడకి అర్పించి ఆవిడ పాదాల్ని నమ్ముకుని నమస్కరించి ఎవరు ఆవిడ ధ్యానం చేస్తారో వాళ్ళకి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు.